అష్టాదశ శక్తిపీఠాల్లో 4వది పార్వతీదేవి ఉగ్రరూపమైన చాముండేశ్వరి దేవి ఆలయం. కర్ణాటకలోని మైసూర్లో ఉంటుంది ఈ ఆలయం. ఇక్కడ సతీదేవి వెంట్రుకలు పడ్డాయి. చాముండి అనే పేరు రావడానికి వెనుక ఒక కథ ఉంది. శక్తివంతమైన వరాలు కలిగి ఉన్న చండాముండ విశ్వంలో విధ్వంసం చేస్తూ ఉంటారు. ప్రకృతిని నాశనం చేస్తూ ప్రజలని దేవతల్ని హింసిస్తూ కష్టాలు పెడుతూ ఉండేవారు. చండాముండ బారి నుండి కాపాడాలని దేవతలందరూ పార్వతీదేవి దగ్గరికి వచ్చి ప్రార్థిస్తారు. దేవతల ప్రార్థన విన్న దేవి తనలో నుండి ఉగ్ర స్వరూపమైన కాళీదేవిని ప్రత్యక్షం చేస్తుంది. భయంకరమైన ఆమె రూపం చూడగానే చండాముండ సైన్యంలో భయం ఏర్పడి చాలా మంది రాక్షసులు యుద్ధరంగం నుండి పారిపోయారు. మెడలో రాక్షసుల తలలతో చేసిన మాలతో 10 చేతుల్లో 10 ఆయుధాలతో పొడువాటి నాలుకని బయటకు చాచి ఎంతో భయంకరంగా కనిపిస్తుంది కాళీదేవి. చండాముండతో భీకర యుద్ధం చేస్తుంది దేవి. వెంటనే కాళీదేవి 2 రాక్షసుల తలలను నరికి దేవతలకి ప్రశాంతత చేకూర్చింది. అయితే చండాముండ అనే రాక్షసుల్ని సంహరించింది కాబట్టి కాళీమాతకి చాముండి అనే మరో పేరుని పార్వతీదేవి నామకరణం చేసింది అని పురాణాలు చెప్తున్నాయి.